ఇప్పుడు కొద్దిసేపు నా గురించి మాట్లాడతాను. ఆల్రెడీ సర్వాన్న కొంచెం చెప్పాను, కొంచెం ఏదైనా మాట్లాడితే విత్ మీ అని. యా, సో నేను RX100 వచ్చి ఇప్పటికీ 6 years అవుతుంది. నేను సినిమాల్లోకి వచ్చింది, నేను యాక్టర్ అవుదాం అనుకుంది, నాకు అసలు నేను అసలు హీరో అవుదాము అన్న థాట్ స్టార్ట్ అయింది నేను ఒక కైండ్ ఆఫ్ సినిమా చూసి, నేను ఒక కైండ్ ఆఫ్ హీరోస్ని చూసి, నేను చూసిన కైండ్ ఆఫ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ హీరోసే అనుకుందాం, నేను చూసిన కైండ్ ఆఫ్ హీరోస్కి వాళ్ళు ఏదన్నా నమ్మితే దానికి నిల్చుంటారు, వాళ్ళ వల్ల అయినంత సొసైటీకి హెల్పే చేస్తారు, వాళ్ళకు నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ప్రేమించిన అమ్మాయిని ఏమన్నా అంటే తాట తీస్తారు, చాలా బాగా కనిపిస్తారు, డ్యాన్స్ చేస్తారు, ఫైట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు చిన్నప్పుడు నేను చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇలా అందరి సినిమాలు నేను చిన్నప్పుడు టీవీలో నాది చూసి వాళ్ళలాగా అవ్వాలని, వాళ్ళ సినిమాలో ఎలాంటి విషయాలు అయితే చెప్తారో అలాగా నేను బతకాలని, వాళ్ళ డైలాగ్స్ విని నేను అలాంటి బిహేవియర్తోనే ఉండాలని ఫీల్ అయ్యాను. ఆ ఇంటెన్షన్తోనే నేను ఈ సినిమా హీరో అవుదాము, యాక్టర్ అవుదామని వచ్చాను. అప్పుడు మా పేరెంట్స్ వల్ల, అజయ్ వల్ల RX100 అనే గిఫ్ట్ వచ్చింది, ఒక బ్రేక్ వచ్చింది. కానీ నేను ఏదైతే హీరో అని చెప్తూ వచ్చానో, ఆ హీరో అని అనుకున్నానో, ఆ హీరో నేను అవ్వలేదని నాకు తెలుసు అప్పుడు. సో దాని తర్వాత నేను చేసిన ప్రతి ఫిలిం నేను అనుకుంటున్న, నేను చూసిన, నన్ను నేను చూసుకోవాలనుకుంటున్న హీరో అవ్వడానికి ప్రయత్నించాను. అందుకే తర్వాత ఈ ఇనీషియలీ RX100లో ఎమోషన్ ఎంత రీచ్ అయినా, ఆ సినిమాలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ ఏవైనా సరే ఇంకెందుకు చెప్పేస్తా, ఆ సినిమాలో ఒక కిస్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు, లేదు నన్ను చూసిన ఒక పిల్లోడు ఇన్స్పైర్ అవ్వాలి, కానీ అది ఓన్లీ యూత్కి మాత్రమే ఉండకూడదు, నేను చిన్నప్పుడు ఎలా చూశానో నన్ను ఒకరు అలా చూడాలన్న ఇంటెన్షన్తో RX100 హీరో అని నన్ను ఎంత అంటున్నా నేను అది గర్వంగా ఫీల్ అయినా, అది ఎప్పుడు నేను RX100 హీరోని నా మనసుకి నేను అడాప్ట్ చేసుకోలేదు దాన్ని. ఓకే, వెరీ గుడ్, దీని నుంచి మనం ఏం చేయగలుగుతామని నేను చెప్పి దానికి మార్చుకోవడానికి ట్రై చేశాను. నేను చూసిన హీరోస్ లాగా నేను చేయాలి అని ఆ డైరెక్షన్లో మార్చుకోవడానికి ట్రై చేశాను. అందులో ఆబ్వియస్లీ అనుకున్నట్టు చాలా వరకు వర్క్ అవ్వలేదు, కానీ నేను నమ్ముకున్న, నేను అవుదాం అనుకున్న, నేను చూసిన సినిమానే చేద్దామనే దానికే స్టిక్ అయి ఉన్నాను. ఎందుకంటే నాకు అది తప్పితే వేరేలాగా చేయడం రాదు, అది అవుదామనే వచ్చాను కాబట్టి. నేను ఆ జర్నీలో నాకు ఎవరన్నా ఫ్లాప్స్ ఉన్నాయనన్నా, ఇంకోటి ఉన్నాయనన్నా, ఏ రోజు దానికి భయపడలేదు, ఏ రోజు దానికి నేనేదో బాధపడలేదు. బట్ నేను అది చేస్తున్న ప్రాసెస్లో నాకు ఫ్లాప్స్ వచ్చినా ఏమొచ్చినా నన్ను నమ్మిన ఫస్ట్ నా డైరెక్టర్స్ అందరికీ, నేను అనుకుంటున్న కథని నన్ను తీసుకొచ్చిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. హిప్పీ తీసిన TN కృష్ణ గారు, గుణ తీసిన అర్జున్ జంధ్యాల గారు, 90 ml తీసిన శేఖర్ రెడ్డి గారు, చావు కబుర్ చల్లగా తీసిన కౌశిక్, రాజా విక్రమార్క తీసిన శ్రీ, అండ్ రీసెంట్గా హిట్ ఇచ్చిన క్లాక్స్ అందరికీ. ఎందుకంటే ఈ జర్నీ చుట్టూ అందరూ ఏం చెప్తున్నా, ఏం చేయాలని చెప్తున్నా, నేను స్టిక్ అయి ఉన్నందుకు మీరు నాకు సపోర్ట్ చేశారు. అలాగే నా సక్సెస్ని పట్టించుకోకుండా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. బికాజ్ మీరు ఆ రే ఆఫ్ హోప్ నాకు చూపించబట్టే నేను అదే పాత్కి స్టిక్ అయి ఉండగలిగాను. ఏ రోజు ఎలా కనిపిస్తున్నానో అనే చూశాను, కానీ ఎంత కనిపిస్తున్నానో అని చూడలేదు. ఈ ప్రాసెస్లో అలా
మనం అనుకుంటున్న స్టేజ్కి వెళ్ళగలుగుతామా లేదా, సక్సెస్లు మనం అనుకున్నట్టు రావట్లేదు అన్న సిచ్యువేషన్లో నేను ఒక దగ్గర అలా నిల్చొని ఉన్నప్పుడు, ముందు పాత్ పెద్దగా ఉంది ఎటెల్లాలో తెలియదు అన్నప్పుడు, నేను నమ్ముకున్న నా టైప్ ఆఫ్ సినిమానే నా దగ్గరికి ప్రశాంత్ని పంపించింది. నన్ను చేయి పట్టుకొని ఒక అడుగు ముందుకే ఇస్తున్నాడు. అండ్ ప్రశాంత్ ఈ సినిమాకి అంత చేశాడు, ఇంత చేశాడు, ఇవన్నీ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ప్రశాంత్ వర్క్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత వర్క్ నాకు లేదు. కాబట్టి మనం నమ్ముకున్న ఒక వేనే మనం నమ్ముకున్న ఒక వేలో దానికే స్టక్ అయి ఉండి నిల్చొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దానికే స్టక్ అయి ఉండాలి అన్న మోటివేషన్ కానీ, ఆ పట్టుదల కానీ నాకు 100 టైమ్స్ అంటే నాకున్న దానికంటే 100 టైమ్స్ ఎక్కువ హార్డ్ వర్కింగ్ కానీ అవన్నీ నాకు ప్రశాంత్లో కనిపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే మనం ఈ వేలోనే ఉన్నాం కాబట్టే మనకి ఇట్లాంటి ఒక హెల్ప్ అనను, ఇట్లాంటి ఒక ప్రశాంత్ ద్వారా ఒక వే దొరికింది. సో నేను థ్యాంక్స్ అట్లాంటివి ఏం చెప్పను. నీకు థ్యాంక్స్ చెప్పేది బొక్క. బట్ అంతే, నీ గురించి అంతే అయిపోయింది. సో ఇందాక చెప్తున్నట్టు నేను దీన్నే నమ్ముకొని ఒక సినిమా చేద్దాము అన్నప్పుడు ఎవరన్నా ట్రైలర్ చూసి అది చూసే ఎవరన్నా ఇది రొటీన్ ఉంది లేకపోతే ఓల్డ్ ఉంది అని అంటే, మన జనరేషన్కి, ప్రతి జనరేషన్కి ప్రాపర్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ కమర్షియల్ సినిమా కావాలి. జస్ట్ ఎమోషన్ ఉంటేనే అది అవుట్డేట్ అవుతుందంటే మనం సొసైటీగా బ్యాక్ వెళ్తున్నట్టు. అది ఎప్పుడు జరగకూడదు. ఎందుకంటే ఎమోషన్స్ ఉన్న, ప్రాపర్ వాల్యూస్ ఉన్న కమర్షియల్ సినిమానే ఒక జనరేషన్ని తయారు చేస్తుంది. నాలాంటి నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూసి అలాంటి సినిమా చూశాను కాబట్టే ఆ వాల్యూస్ నాలో ఉండినాయి. కాబట్టే నేను ఈ రూట్ ఎంచుకోగలిగాను. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మనకి అన్నీ మనం ఎంజాయ్ చేయాలి. ఎస్, ఎంజాయ్మెంట్ లేకపోతే సినిమా చూడకండి. సినిమా బాగాలేకుంటే అది కమర్షియల్ సినిమానా, ఎమోషనల్ సినిమానా, వాల్యూస్ ఉన్నాయా లేవా, సినిమా బాగాలేకుంటే మాత్రం అస్సలు చూడకండి. కానీ సినిమా చూడకముందే అసలు అందులో ఎమోషనల్ పార్ట్ ఉంది అని అంటే, అరే ఇదేదో ఓల్డ్ అని ఆ ఫేజ్కి అయితే వెళ్ళకండి. దట్ ఈస్ చాలా డేంజర్ సినిమాకి కానీ సొసైటీకి కానీ. ఇది అంటే నీకు చెప్పేంత స్థాయి ఆర్ ఏజ్ నాకు లేదు. బట్ రీసెంట్ టైమ్స్లో నేను విన్నది అవన్నిటి వల్ల నేను మాట్లాడేస్తున్నాను. తప్పుంటే క్షమించండి. అండ్ నేను జనరలీ నేను ఎక్కువ ప్రమోట్ చేసుకోక, అంటే నన్ను నేను ఒకలాగా ఎక్కువ చెప్పుకొని నా గురించి అది ఇదని అంటారు, మంచోడిని అంటారు. బట్ అది యాక్చువల్లీ నా మంచితనం కాదు. నేను నాలాగే ఉంటా అనే నా మొండితనం. అది దానికే స్టిక్ అయి ఉండాలని. సక్సెస్ వచ్చిన ఇందులోనే, వెనకడుగు వేసిన ఈ రూట్లోనే, ఏమిచ్చిన లైఫ్ ఇదే. ఎందుకంటే నా పేరెంట్స్ మై పేరెంట్స్ ఓన్ ఏ స్కూల్. వాళ్ళొక స్కూల్ పెట్టి ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పి ఆ ఫీజులతో, ఆ పేరెంట్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్తో నేను తిన్నాను. నాకు డబ్బులు వచ్చినాయి. నేను హీరోని అవ్వగలిగాను. నేను కానీ మా అక్క కానీ అలానే ఆ బ్లెస్సింగ్స్తో ఉన్న డబ్బులతోనే పెరిగాము. ఇప్పుడు మా అక్క పిల్లలైనా సరే, మా బావ అక్కడ ఎంతోమంది చిన్నపిల్లలకి డాక్టర్ తను. సో ఆ బ్లెస్సింగ్స్తో మా అక్క పిల్లలు పెరుగుతారు. ఇప్పుడు నాకు పెళ్ళైంది, రేపొద్దు నాకు పిల్లలు ఉంటారు. వాళ్ళు కంపల్సరీ నేను నమ్ముకొని ఒక సొసైటీకి హెల్ప్ఫుల్ అయ్యే థింగ్, ఒక నిజాయితీగా పనిచేసిన థింగ్తోనే రేపొద్దున నాకు పిల్లలు ఉంటే నేను వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. ఈ రీజన్కైనా సరే నేను ఇదే చేస్తాను. బికాస్
ఒకవేళ నేను చెయ్యలేకపోయినా మా పేరెంట్స్ ఉన్నారు, నేను బతికేస్తా. బట్ ఇదే చేస్తా, ఫాలో అవుతా. ఇది నేను యాక్చువల్లీ సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను. బట్ సక్సెస్ తర్వాత వీడికి పొగరు ఎక్కువైంది కాబట్టి ఇట్లా మాట్లాడతారని అనుకుంటారని సక్సెస్కి 2 రోజుల ముందు చెప్తున్నాను. సో మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. మీకు మా క్రాఫ్ట్ నచ్చితే, మీకు ఈ సినిమా బాగుంటుంది అని అనిపిస్తే డెఫినెట్లీ సినిమాకి రండి. మీకు అది నచ్చి మీరు వచ్చి కూర్చుంటే మాత్రం మీ టైంకి, మీ వాల్యూకి, మీ టైంకి, మీ మనీకి, మీ మూడ్కి 100% వాల్యూ ఇస్తాము. ఒక్క సెకండ్ కూడా మీకు మీ మూడ్ చెడిపోదు. మీరు ఇంటికి మైండ్ ఖరాబ్ అయి వెళ్ళరు. మమ్మల్ని బ్లెస్ చేసి మాకొక భరోసా ఇచ్చి వెళ్తారు డెఫినెట్లీ. సో మీకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మేము సినిమా చేసాము, ఆ రెస్పెక్ట్ మీ నుంచి కోరుకుంటున్నాము అంతే. సో యా, May 31st బజే వాయువేగం ఇన్ థియేటర్స్. May 31st తర్వాత మనందరికీ లైఫ్ మారబోతుంది. మనందరికంటే మన టీం అందరికీ. శర్వాన్ ఉన్నారు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే ఇలాంటి మాటలు మాట్లాడడానికి. అయ్యో, మీకు రన్ రాజారాన్ దగ్గరే అయిపోయింది. సో యా, మనందరి లైఫ్స్ మారబోతున్నాయి. బ్రేస్ ఫర్ ద ఇంపాక్ట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ యా, నేనే ఇన్వైట్ చేశాను. యా ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలన్నీ మాకు చాలా చాలా నచ్చాయి, చాలా ఇన్స్పైర్ చేశాయి. షోర్